సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏడు వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనం 26K సబ్స్క్రైబర్స్ ఉన్నాం. మీరు బేబే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఈ మంత్ డిసెంబర్ న్యూ ఇయర్ వచ్చే లోపల 30K సబ్స్క్రైబర్స్ అయిపోవాలనుకుంటున్నాను. 2 months ఉంది, మీరు చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అది జాయిన్ అవ్వచ్చు. 100 రూపీస్ గ్రూప్ ప్రైస్ పెరిగిపోయింది, 200 అంత అయింది. అది నేను చేయలేదు, కాస్మోఫిట్ చేసింది. ఎందుకంటే మీ అందరం పార్ట్నర్స్, అంటే కంపెనీ వేరే వేరే కంపెనీతో టై అయిపోయి ఉన్నాం కాబట్టి ఇదంతా పార్ట్నర్స్. సో అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. 100 రూపీస్ గ్రూప్ తాలూకు లింక్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, మీరు చూసి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీ అందరికీ నేను ఫ్రీ కోర్స్ ఇస్తాననే, అది యాప్ లో ఫ్రీగా వచ్చేసింది. మీరు ట్రేడ్ విత్ ఏడి యాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ట్రేడ్ విత్ ఏడి యాప్, ఓకే. ట్రేడ్ విత్ మొబైల్ ఏడి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఈ ఫ్రీ కోర్స్ అనేది యాక్సెస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా మీకు యాక్సెస్ ఉంటుంది. లేదు అంటే మీరు డైరెక్ట్ ట్రేడ్ విత్ ఏడి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా మీకు యాక్సెస్ ఉంటుంది. జస్ట్ ఫ్రీ కోర్స్ మీద రండి. ఇక్కడ 1025 రూపీస్ కనబడుతుంది. ప్రైస్ ఎంతో కొంత పెట్టాలి, పెట్టకపోతే కోర్స్ తీసుకోదు అనమాట. అందుకోసం ఏదో ప్రైస్ పెట్టాం, బట్ ఆ ప్రైస్ మీదకి వెళ్ళకండి. ఇక్కడ లెక్చర్స్ ఉంది చూసారా, లెక్చర్స్ మీద దీని మీద క్లిక్ చేయండి. కంప్లీట్ ఆల్మోస్ట్ 8 వీడియోస్ ఉంటాయి, అన్ని చూడండి. ఇందులో 4th, 5th, 6th, 7th వీడియో జీరో టు హీరో స్ట్రాటజీ, యాప్ స్ట్రాటజీ, నా స్ట్రాటజీ షేర్ చేస్తాను. ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్, సెకండ్ వీడియో ఇంట్రాడే స్ట్రాటజీ, థర్డ్ వీడియో ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్పాను ఇన్ డెప్త్, 4th వీడియో, 5th వీడియో, 6th వీడియో, 7th వీడియో కంప్లీట్ జీరో టు హీరో స్ట్రాటజీ. ఎలా అనిపించిందో ఏంటో ఫ్రీ కోర్సు మీరు చూసి చెప్పండి. ఇంకా రేపు పొద్దున మంచి మంచి స్ట్రాటజీస్ ఏమైనా ఫ్రీగా షేర్ చేయాలనుకుంటే ఈ కోర్సులో నేను ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటాను, ఓకేనా. ఫ్రీ కోర్సు, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రీ కోర్సే, ఓకేనా. సో ఇది నేను ఫ్రీగా ఇస్తున్నాను కాదు, ఇది వర్త్ జీరో టు హీరో స్ట్రాటజీ వర్త్ 5000, బట్ నేను ఫ్రీగానే ఇస్తున్నాను, తీసుకోండి, పర్లేదు, అదేం కాదు, ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం, చాలా మందికి క్రిప్టో కరెన్సీ గురించి అడుగుతుంటారు. సార్ మీరు క్రిప్టో చేస్తుంటారని. నేను డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ సెల్ చేస్తుంటా. డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ సెల్ చేస్తుంటా. చాలా అంటే చాలా బెటర్. ఎంత బెటర్ అంటే మన ఇండియన్ మార్కెట్ కన్నా కొద్దిగా బెటర్. ఎందుకు? సింపుల్ రీజన్ చెప్తాను. సెల్లింగ్ చేస్తాను ఇందులో కూడా నేను సెల్లింగే చేస్తాను. సో ఇందులో ఆల్మోస్ట్ $1000 అంటే ఎంత, 90,000 95,000 ఇలా పట్టుకొని వస్తే $1000కి నీకు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది ఎక్స్పైరీ అనమాట. ఎవ్రీడే బిట్ కాయిన్ ఎక్స్పైరీ ఉంటుంది. 23, 24, 25, December 1st, 8th, 29th. సో యాక్చువల్గా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. December 1st తర్వాత మళ్ళీ December 2nd, 3rd అలా ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. డోంట్ వరీ, ఓకే. 23 నుంచి 20 మధ్యలో హాలిడేస్ ఉన్నాయి, బట్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది, ఓకే. ఇట్లా 23 రోజు ఏమవుతుంది తెలుసా, మార్కెట్ మేము పర్ డేకి ఎంత సంపాదిస్తున్నాము అంటే ఇందులో బిట్ కాయిన్ సెల్ చేయడం ఏట్లేదన్నా $100 to $110 ఇలా వస్తుంది. అంటే ఏట్లేదన్నా 9 నుంచి 10,000 వస్తుంది ఈజీగా. 10% ROI అనమాట. ఆలోచించండి, ఈ క్యాపిటల్ కి 10% ROI. అట్లా ఎవ్రీడే మీరు 10% తీసుకుంటే మీ క్యాపిటల్ డబుల్ అవుతుంది. అది మనకి ఇండియన్ మార్కెట్ లో కొద్దిగా కష్టం. మన ఇండియన్ మార్కెట్ లో 1 to 2% మాత్రమే తీయగలం సెల్లింగ్ లో. హెవీ అంటే మనం 1 year పట్టుకుంటే గానీ 1 lakh రాదు ఇండియా మార్కెట్ లో. ఇక్కడ ఏంటంటే 1 lakh పట్టుకుంటే 10,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్జిన్ ఇస్తున్నాడు, ఇక్కడ మార్జిన్ బెనిఫిట్ ఉంది. ఇది చేస్తున్నాను. ఇది ఎవరికి దొరుకుతుంది అంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తున్నా, A to Z కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఏది చేసినా వాళ్ళకి ఫ్రీగానే ఇస్తానండి. ఒకవేళ లేదు మాకు A to Z కోర్స్ అంతా వద్దు, డెల్టా ఎక్స్చేంజ్ మీదే కోర్స్ కావాలి అంటే అది త్వరలోనే వస్తుంది, జాయిన్ అవ్వచ్చు. 7,000 ఇట్లా ఉంటుంది. ఎందుకంటే చాలా వాల్యూ. 7 to మేబీ రేపు పొద్దున్న 12,000 పెట్టినా మీరేం ఆశ్చర్యపోవసం లేదు. చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. లిటరలీ నేను ఒక టైంలో ఎలా అనుకుంటున్నా, ఒక్కొక్క టైంలో ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం మన మార్కెట్ ఆపి దీంట్లోనే కూర్చుందాం అనిపిస్తుంది. బట్ యాస్ట్ ఇది, అది దాని టైమింగ్ దానిదే, దీని టైమింగ్ దీనిదే, దీని మనీ దీనిదే, దీని వర్క్ దీనిదే, ఓకే. సో దీని గురించి అయితే నేను మా A to Z టీం వాళ్ళకి అయితే అప్డేట్ ఇస్తాను. సో మీరు A to Z కోర్స్ జాయిన్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఆఫర్లో ఉంది, జాయిన్ అవచ్చు 15Kకి. తర్వాత అది 23K అయిపోద్ది. దాని తర్వాత నేనేం చేయలేను. ఇంక మళ్ళీ ఆఫర్ కోసం ఎప్పుడో ఆఫర్లు వస్తే మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ అందం గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కట్ నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర పుట్ బై చేయండి, PE బై చేయడానికి ప్లాన్ చేయండి. ఈ లెవెల్ దగ్గర PE బై చేయడానికి ప్లాన్ చేయండి. PE బై చేసిన వాళ్ళు జాక్ పాట్. అండ్ ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ చెప్పాను, 43,500 దగ్గర ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గరకు వస్తే కాల్ బై చేయమన్నాను. ఇక్కడ ఒక కాల్, స్టాప్ లాస్ హిట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ నేను ఎలా ఐడెంటిఫై చేశాను, సింపుల్.
ప్రీవియస్ డే కొద్దిగా స్క్రోల్ చేస్తే ప్రీవియస్ హెవీ సపోర్ట్ ఉంది. ఇగో ప్రీవియస్ ఏమైంది, షార్ప్ బయింగ్ మూమెంటం వచ్చింది. ఓకే, ఇక్కడ టచ్ అయింది, గ్యాప్ టచ్ బయింగ్ మూమెంటం. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ టచ్ అయితే బయింగ్ మూమెంటం వస్తుందని. యాస్టిజ్ అలాగే ఆ లెవెల్ వరకు వచ్చింది, బయింగ్ మూమెంటం వచ్చింది. సో ఇక్కడ ఆగిపోయింది మార్కెట్. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ 50 సంగతి ఏంటి, రేపు నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ అవుతుంది అని గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50 నేను చెప్పినట్టే సేమ్, ఇక్కడ పుట్ బై చేయమన్నా మంచిగా వచ్చింది, ఇక్కడ కాల్ బై చేయమన్నా పైకి వెళ్ళింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి మీరు గేమ్ ఆడితే ఈజీగా డబ్బులు వస్తాయి, అది మీకు తెలియాలి అంతే. సో రేపు వీక్లీ అనాలిసిస్ లో మనం చూడాల్సింది 19,900 చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. 19,900 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్ నేను తీసేస్తున్నాను. 19,900 అంటే పై లెవెల్. అదే విధంగా సపోర్ట్ ఎక్కడుంది, 19,800 దగ్గర సపోర్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ కి సపోర్ట్ ఎక్కడ ఉంది, 19,000. ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, కింద ఇప్పుడు ఈ లెవెల్ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, 19,800 పైన క్లోజ్ అయింది కాబట్టి, సపోర్ట్ కి పైన క్లోజ్ అయింది కాబట్టి నేను రేపు ఒక స్మాల్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నిఫ్టీలో గ్యాప్ పోయిన తర్వాత 19,900, 19,800, 19,900 ఈ రేంజ్ లో ఉంటే నాకు మళ్ళీ సెల్లింగ్ ఒక జోన్ దొరికిపోద్ది, ఈజీగా సెల్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటాను. ఓకే, ఈజీ సెల్లింగ్. లేదు అంటే మీరు పుట్ బై చేయాలి అంటే 19,900 దగ్గర పుట్ బై చేయండి. ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయడం చూడండి, మార్కెట్ కిందకు వస్తుంది. లేదు అంటే రేపు ఫ్లాట్ ఓపెనింగ్ కానీ, చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ కానీ, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చి 19,800 దగ్గరికి ఈ రేంజ్ దగ్గరకు వచ్చి వెళ్తే ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయడం చూడండి. ఇది చాలా బాగుంటది, కాల్ ఆప్షన్ పైకి వెళ్తాది, అది మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అక్కడ కాల్ ఆప్షన్ బై చేయడం చూడండి. మిగతాది అయితే 19,900, 19,800 ఇదే జోన్, ఇది పర్ఫెక్ట్ గా ఒక జోన్. ఈ జోన్ అయితే మనకు సరిపోద్ది. ఓకే, ఇది పర్ఫెక్ట్ జోన్, ఈ జోన్ అనేది మనకు సరిపోద్ది. ఓకేనా, ఇది నిఫ్టీ 50. ఇప్పుడు సెన్సెక్స్ కి వెళ్ళిపోదాం. ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వద్దాం. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఆల్మోస్ట్ 66,000 దగ్గర కాలు ఉంది, పుట్టు ఉంది. సో 66,000 దగ్గర కాలు ఉంది, పుట్టు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 5 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఆల్మోస్ట్ ఒక్క నిమిషం, ఈ లెవెల్ 66 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఈ లెవెల్ దగ్గర కాలు ఉంది, పుట్టు ఉంది, బట్ మార్కెట్ పైకి వెళ్ళింది. అక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ నాకు చూస్తే సెన్సెక్స్ ఎక్స్పైరీకే 66,500. 66,500 నెక్స్ట్ అంటే మార్కెట్ పైకి వస్తే సెన్సెక్స్ పైకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ ఇన్ బుల్లిష్ మూడ్ లో ఉంది, పైకి వెళ్ళే ఆపర్చునిటీ, పైకి వెళ్ళే మూమెంటం రెండు కనబడుతున్నాయి. సో సెన్సెక్స్ లో ఒక బుల్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ అది రేపు ఎక్స్పైరీ అయ్యాక దీని గురించి మనం అప్డేట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లో కాల్ ఎక్కువ బై చేశారా, పుట్ ఎక్కువ బై చేశారా, మనం ఒకసారి ట్రేడింగ్ ట్రిక్ లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓకే, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కన్ఫర్మ్ గా పుట్ రైటింగ్ గా ఉంది. ఓకే, ఫ్యూచర్ లాంగ్ లో ఏమైంది, ఫ్యూచర్ లో లాంగ్ బిల్డప్ లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50లో రేపు ఎక్స్పైరీ కాబట్టి చూడండి, లాంగ్ బిల్డప్ ఓకే బిగ్ ప్లేయర్ లాగా వచ్చాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ ఇక్కడ షార్ట్ బిల్డప్ హెవీ బిగ్ ప్లేయర్, మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ లాంగ్ బిల్డప్ అంటే పైన కింద రెండు వైపులా బౌండరీ కట్టారండి. సింపుల్ గా ఎట్లా కట్టారు సార్ అలా చెప్తున్నారు అంటే చూడండి, ఫస్ట్ లాంగ్ బిల్డప్ బై చేశారు. ఓకే, ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ బై చేశారు, కాల్ ఆప్షన్ బై చేయడం లాంగ్. ఓకే, మళ్ళీ క్లోజింగ్ టైంలో మళ్ళీ కాల్ ఆప్షన్ బై చేశారు. ఓకే, సిఇన్ బై చేశారు. ఓకే, మధ్యలో ఏం చేశారు, పుట్ని సెల్ చేశారు, పుట్ని కూడా సెల్ చేశారు. యాక్చువల్గా కాల్ని సెల్ చేస్తారు, అంత సెల్లింగ్ మార్కెట్ కాబట్టి పుట్ని బై చేశారు అనుకోండి. అప్పుడు ఏమైపోయింది, పైన కింద రెండు వైపులు బౌండరీ అయిపోయింది. యాక్చువల్గా ఇది సెల్లర్లు కాల్ని సెల్ చేశారు, మధ్యలో పుట్ని సెల్ చేశారు. అంటే పుట్ ఎప్పుడు పైన క్లోజింగ్ టైంలో పుట్ని పైన సెల్ చేశారు, మార్నింగ్ అండ్ క్లోజింగ్ టైంలో కాల్ సెల్ చేశారు. ఒక రేంజ్ కట్టారు, సింపుల్ గా ఒక రేంజ్ కట్టారు. అది ఓకే, నాకైతే ఒక రేంజ్ కనిపిస్తుంది, వాళ్ళు చేసే పొజిషన్స్ వల్ల నాకు ఒక రేంజ్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ రేపు ఒక రేంజ్ లోనే ఉండేటట్టు ఉంది మార్కెట్. ఓకే, బట్ సెన్సెక్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మూవ్. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఏమైంది రండి. టెలిగ్రామ్ లో మార్నింగ్ వచ్చాను, ట్రేడ్ ఇచ్చాను. నేను ఇచ్చే ట్రేడ్ వెళ్ళి ఒకసారి స్ట్రైక్ ప్రైజ్లు చూడండి, 44,300, 44,400, 44,500 పుట్ ఆప్షన్ అన్ని జీరో అయిపోయాయి.
43,800, 900, 44,000 అన్ని జీరో అయిపోయాయి. నేను ఎంతకి ఇచ్చాను? 8 రూపీస్, 13 రూపీస్, 24, 56, 59, 29, 17 రూపీస్ అన్ని జీరో అయిపోయాయి. అన్నిట్లో డబ్బులు వచ్చాయి. సో సెల్లింగ్ అట్లా ఉంటుంది అనమాట. స్ట్రాటజీ చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ చాలా బాగా వర్క్ అవుతుంది. అందరూ హ్యాపీ, లిటరలీ అందరూ హ్యాపీ. సో ఇది ఈవెన్ 100 రూపీస్ గ్రూప్ లో అండ్ మన కోర్స్ గ్రూప్ లో కూడా మెన్షన్ చేస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంటే చూస్తానండి, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.